అమ్మా. అయితే బర్త్డే గ్రీటింగ్స్. మొట్టమొదటిసారి చెప్పింది నేనేనన్నమాట. నువ్వేలే, థ్యాంక్స్. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? గొంతు బాగానే ఉంటుంది పెట్టే, బోర్ కొట్టేస్తుంది. హలో, చందు హియర్. హాయ్ చందు, విష్ యు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఒకటే సరిపడు బాబు. పార్టీ ఎక్కడ? అది రమేష్ నడుగు, ఇవాళ పార్టీకి ఇన్ఛార్జ్ వాడే. ఓకే బాయ్. హలో, చందు హియర్. హలో స్వీట్ హార్ట్ చందు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్స్ అలాట్. హలో హలో చందు, జన్మదిన శుభాకాంక్షలు. పెట్టే. హలో చందు, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హలో చందు డార్లింగ్, టేక్ మై స్వీట్ కిస్ ఆన్ ద బర్త్డే. థ్యాంక్స్ అలాట్. హలో, ఓకే థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సరైన ముందు. చిరబాబు గారు, ఈవేళ మీకు పుట్టినరోజు బాబు. కథలు ఎవరికి ఇప్పటికే విషయం 100 మంది చెవుల్లో బాగా పెట్టి ఊదారు. కాఫీ తెస్తాను. ఇదిగో చాయన. ఇవాళ నా బర్త్డే పార్టీ స్నేహితులతో హోటల్ బంజారాలో చేసుకుంటున్నాను. భోజనం కూడా అక్కడే తాతయ్య గారితో చెప్పు. ఓకే? అయ్యో, ఈ రోజు మీ పుట్టినరోజని తాతయ్య గారు లాయర్ గారిని భోజనానికి పిలిచారు బాబు. ఎవరిని? ఆ చంద్రశేఖర్ శేషాస్త్రం గానే. కావాలంటే వాళ్ళిద్దరిని కలిసి కూర్చుని హాయిగా తాపిగా భోజనం చెప్పను. నేను మాత్రం హోటల్కి వెళ్ళాల్సింది. నువ్వు పోయి తాతయ్య చెప్పు. ఓకే? సరే. డౌట్. ఇంకా కొట్టుకుంటున్నారా? వెరీ గుడ్. కొట్టుకోండి. విమానాలు కూలిపోవటం, రైళ్లు పడిపోవటం, అల్లర్లు పొడుచుకోవటాలు ఇవన్నీ మామూలుగా. ఇందులో విశేషమే ఉంది. ఎజ్జి తిప్పుదాం. అనాథ యువతి అభ్యర్థన. ఓకే. దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నమస్కారం. నా పేరు గిరిజ. వెరీ గుడ్. గిరిజ మంచి పేరే. నాకు తల్లి తండ్రి లేరు. నేనేం చేస్తాను తల్లి? వెరీ సారీ. ఒకే ఒక తమ్ముడున్నాడు. ఆల్ రైట్. వాడు గుండె రోగంతో వైద్య సహాయం లేక రోజు రోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. మై గాడ్, గుండె రోగం. వాడు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. ఆపరేషన్ చేయిస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్కి ఎలాగో కష్టపడి 2000 కూడబెట్టుకున్నాను. మరో 2000 ఉంటే నా తమ్ముడు ప్రాణం తప్పకుండా కాపాడుకోగలను. మీకు తోచినంత సహాయం చేయండి. ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తికి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. సరేనా? ఏమిటి బాబు? ఏనాడు నా ప్రతి పుట్టినరోజు పండక్కి పోయిన మా అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేయటం మా తాతయ్య నేర్పాడు కదా. ఊరు బాబు, ఇవాళ చేస్తున్న మంచి పని. ఈ 2000 బ్యాంకు తీసుకెళ్ళి డ్రాఫ్ట్ తీసుకుని ఇదిగో ఈ అడ్రస్ పంపించు. లెటర్ కూడా రాసిస్తాను. 2 కలిపి పోస్ట్. గిరిజ గారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీ కోరిక ప్రకారం 2000 పంపుతున్నాను. మీ తమ్ముడు ఆపరేషన్ సక్సెస్ కావాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు చంద్రశేఖర్. సరేనా బాబు? ఈ ఉత్తరం డీటీ కవర్లు ఇప్పుడు పోస్ట్ చేయి. నా పర్సనల్ లెటర్ పెట్టు. నా అడ్రస్ దీనిలో ఉంది. మళ్ళీ ఈ అడ్రస్ తెలుసుకుని ఆవిడ డబ్బు అందుకుని నాకు థ్యాంక్స్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓకే, తీసుకుని పోస్ట్ చేయాలి. పోతే నా దగ్గర డబ్బు అయిపోయింది. తాతని అడిగి 1000 రూపాయలు తీసుకు. మళ్ళీ 1000 రూపాయలు కావాలన్నాడా? మొన్ననే కదయ్యా 4000 తీసుకున్నాడని చెప్పావు. అవునండి. డబ్బే ఉన్న చెట్ల కష్టం అనుకున్నారా? ఆ వ్యర్థ స్నేహితులు ఒకళ్ళు వీడిని జలగలా పట్టి పీడిస్తున్నారు. ఈ సంగతి వాడితో చెప్తే వాడు పొరగట్టం. శాయన్న, అయ్యా, ఇంకొక నయా పైసా కూడా ఇవ్వను చెప్పు. వెళ్ళు. చెప్తాం. ఆగు. నేను వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోవటం ఏంటి?
అసలు వాడి ఇంట్లో భోంచేసి ఎన్ని రోజులైందయ్యా? 20 రోజులు పైనే అయిందండి. అయిందా? 20 రోజుల పైన అయిందా? ఎంతసేపు వాడు స్నేహితులే కానీ ఈ ఇల్లు ఈ ఇంట్లో ఒక ముసవాడు ఉన్నాడా చచ్చాడా అనే ఛాన్స్ వాడికైనా గుర్తుందా? వాడికైనా గుర్తుందా అని ఇక మీరు వాడు మార్చలేనయ్యా. నా వలక నేను మార్చలేను. వాడి స్నేహితుల్ని మేపడానికి నేనేం నోట్లో ముద్దలు వేయట్లేదని వాడితో చెప్పవయ్యా. వెళ్ళి వెళ్ళి చెప్పు. చెప్పండి, ఇక్కడ కూర్చున్నారే. మళ్ళీ తమరు ఉండమంటారేమోనని. ఉన్నమంటారక ఉన్నమంట. అబ్బాయి నన్ను ఆశీర్వదించాలి. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు. బాబాయ్ మొదటిది ఓకే, ఆ రెండోది పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అన్నవే. రస్తు కాదు, రద్దు. అదేమిటి బాబు? ఏంటి ఉంది? మొదటిదేమో వరం, రెండోది శాపం. తప్పు బాబు. పుత్ర పౌత్రాభివృద్ధి అయితేనే వంశం వృద్ధి పొందేది. అవుననుకో, మరి పుత్ర పౌత్రాభివృద్ధి కావాలంటే నేను పెళ్లి చేసుకోవాలి. అది అవ్వాలి కదే. సరేనా చెప్ప. ఏమిటో అలా గుడ్డప్పకి చూస్తావు? మా డబ్బుగా ఉన్నాడు. వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చు. ఏం లేదు బాబాయ్, ఇవాళ హోటల్లో నా ఫ్రెండ్స్ అందరికి బర్త్డే పార్టీ ఇస్తున్నాను. కరెక్ట్ కరెక్ట్. ఏ వయసులో సర్దాలు ఆ వయసులో తీసుకోవాల్సిందే. ఇదిగో బాబు. హాయ్, థ్యాంక్ యూ దాదా. మళ్ళీ పునర్దర్శనం అయిపోతాయి. ఓకే బాయ్. వాడు స్నేహితులు కదయ్యా దయ్యం. ఇక ఈ జన్మలో వాడిని వదలు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? డబ్బు తీసుకొచ్చామంటే ఇచ్చేయటమేనా? మీరే కదా నిమ్మన్నారు. అన్నాను, నిజమే. అంటే నువ్వు లేదని తిరిగి వస్తావు అనుకున్నాను కానీ ఇచ్చేస్తాను అనుకున్నానా? మీరెవరో నన్ను అర్థం చేసుకున్నారయ్యా. ఇదిగో నీ మొహం అని నేను చూపించు. బాబు గారు, ఇక నువ్వు చెప్పవయ్యా. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఇక్కడే ఉండేవారండి. ఉంటాడయ్యా, కానీ బాధపడుతూ ఉంటాడు. చూస్తూ చూస్తూ వాడి పుట్టినరోజుని ఎలా బాధ పెట్టనయ్యా. తల్లి లేని బిడ్డ. పోతూ పోతూ వాళ్ళమ్మ వాడిని నాకు అప్పగించిపోయింది. ఇక మీదట వాడికి తల్లి తండ్రి అన్ని నువ్వే నాన్న అని నాకు అప్పగించిపోయింది. సాయనా ఇలారా. ఏంటి మేనేజర్ గారు? ఆయనకేమన్నా లూజా? మొన్ననే కదయ్యా 4,000 ఇస్తున్నారని చెప్పావు అని అరిచి అట్ట గుడ్లప్పకి చూస్తాయిటి. బాబు డబ్బు అడుగుతున్నాడు. పట్టరా అంటాడేటి? అరే, గొంతు మార్చి ఆయనలాగే భలేగా మాట్లాడతారండి మీరు. సరే యారా పెద్ద మనిషి, భోజనానికి కనిపిస్తే ఇప్పుడు దాకా రాకుండా ఉంటావా? నువ్వు ఇంతవరకు రాలేదని చూసి నేను ఫోన్ చేశాను రా. క్షమించాలి రాజగోపాలం, నేను బయలుదేరి వద్దామని అనుకుంటే ఒక ఫోన్ వచ్చింది. ఒరేయ్, అంత దురాశ పనికిరాదురా. ఆ సంపాదించింది చాలదురా నీకు. ఇదిగో సాయంత్రం అనుకుంటా తిడితే ఎలా? ఫోన్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి కాదు, ఎవరో స్వాములు వారు ఉపసానికి మూలికలు ఇస్తున్నారంటేను. ఒరే శేషు, నీకు ఉబ్బసం, నాకు ఈ బ్లడ్ ప్రెషర్ ఈ జన్మలో తగ్గవరా. రా భోంచేద్దాం. ఏమిటి భోంచేలేదా? ఇగో, ఒరేయ్, ఎంత ప్రాణ స్నేహితుడు అయితే మాత్రం నువ్వు రాకుండా నేను భోంచేస్తానరా. నువ్వు భోంచేవని నువ్వు భోంచేవని నాకు తెలుసురా. అది నా పాయింట్. రా భోంచేద్దాం. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాక ఇంకేముంది? నన్ను భోజనానికి పిలిచి చిత్రవద చేస్తావా? నేను చిత్రవద చేయడం ఏంట్రా? ఇంకేం చేయాలి? నాకు ఉపసరం నీకు తెలుసు కదా. నేను రాని ఉర్రని నీకు దండ పెడితే కొద్దిగా తిందు గారు పర్వాలేదు రమ్మన్నావు. నాకు ఇష్టం నా కలదులు పెట్టి నన్ను ఇలాగే ఏడిపిస్తావా? నాకు బ్లడ్ ప్రెషర్ షుగర్ 2 ఉన్నాయిరా. ఈ ఆకుకూరలు తప్ప ఇలాంటివి ఏమీ తినొద్దని డాక్టర్ గారు నాతో ఖచ్చితంగా చెప్పారురా. ఏం చేయించలేదురా, షాయిన్ గారే చేయించారురా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇద్దరం చెరువు కాస్త అన్నం పెట్టుకుని ఆ ఆకుకూర మాత్రం కలుపుకుని ఇవన్నీ చూస్తూ తిన్నావురా. పిండి వంటలన్నీ చూస్తూ తిన్నావు. అక్క, రవి రవి, మళ్ళీ గుండె నొప్పిగా ఉందా?
రవి ఆను పోస్ట్ వచ్చిందా అక్క? రాలేదు. ఇంతవరకు చందాలు ఎంత వసూలయ్యాయి? రవి అవన్నీ నీకెందుకో ఇప్పుడుకో. అక్క మీ పిచ్చి గాని పత్రికల్లో ప్రకటన చేసినంత మాత్రాన దాన ధర్మాలు చేసే ధర్మాత్ములు ఉన్నారా ఈ రోజుల్లో? రవి అవన్నీ నువ్వు ఆలోచించుకో. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. మనీ అడ్రా? కాదు, రిజిస్టర్ పోస్ట్. రవి 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 ఏంటక్క? 2000 రూపాయలు డ్రాఫ్ట్. ఇది నిజమా? నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? ఎవరక్క ధర్మాత్ముడు? మన పాలిట దేవుడు. అయితే నాకు జబ్బు నయమవుతుందా అక్క? రవి తప్పకుండా నయమవుతుంది. ఉండు, మధు ఇంట్లో నడమో చెప్పొస్తాను. లక్ష్మి, మీ అన్నయ్య ఎక్కడ? పెరట్లో స్నానం చేస్తున్నాడు. మధు మధు ఇంత వయసు వచ్చి ఏమిటి ఆ పరుగులు? వాడిని స్నానం కూడా చేయలేదా ఏమిటి? పోనీలేమ్మా, ఏదైనా ముఖ్యమైన పని ఉంటుంది. ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం ఇంత ఇదా? అసలు దాని మొహం చూడాలంటేనే నాకు ఊళ్ళో మండిపోతుంది. మధు మధు వస్తానండి, స్నానం చేస్తాను. పైప్తి. అరే వస్తాను, ఏమిటి సంగతి? 2000 రూపాయలకి డీడీ వచ్చింది. నిజమా? త్వరగా రా మధు. రమ్మంటుంటే ఏది? చూడు. ఉండు, నా కళ్ళగడు. మధు, ఇప్పటికే నమ్ముతావా లోకంలో ఇంకా ధర్మాత్ములు ఉన్నారని? నమ్ముతాను, కానీ ఏమన్నా తెలుసా, ఇది కేవలం నీ అదృష్టం అని. ఏం తాత? చూడు బాబు, గుంటూరు నుంచి నీ మేనతో శుభలాక పంపించింది. అయితే? వాళ్ళ కొడుకు పెళ్ళట. నేను తప్పకుండా రమ్మని ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాసింది. నేను చదువుతాను. ప్రియమైన చందుకి నీ మేనత్త వ్రాయినది. నిన్ను చూసి చాలా కాలమైంది. నిన్ను చూడాలనుంది కనుక నీవు తప్పకుండా ఈ పెళ్లికి వస్తే నేను చూడగలను. అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. ఆశీస్సులతో నీ మేనత్త రాజేశ్వరమ్మ. చూడు బాబు, నువ్వు పెద్దవాడు అవుతున్నావు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యతలన్నీ నీ మీద ఉన్నాయి. బంధువులు ఎవరో తెలుసుకోవాలి, వస్తూ పోతూ ఉండాలి. పెళ్లికి 2 రోజుల ముందుగా వస్తున్నానని మీ అత్తయ్య గుర్తున్నాయి. రాస్తాను, కానీ ఒక కండిషన్. ఏమిటి బాబు? నాతో పాటు నువ్వు కూడా రావాలి. నేనా? ఈ వయసులోనా? ఏ వయసు అయినా సరే నాతో పాటు నువ్వు వస్తేనే నేను వెళ్తాను. తర్వాత నీ ఇష్టం. సరే, నేను కూడా వస్తున్నాను. ఉత్తరం. గిరిజ, గిరిజ, గుడ్ న్యూస్. ఏమిటిది? నాకు ఏలూరులో ఉద్యోగం వచ్చింది. అలాగా? 24 గంటలలోపుగా వచ్చి జాయిన్ అవ్వమని యోగా అడ్రస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఇవాళ రాత్రి బస్సుకి ఏలూరు వెళ్తున్నాను. మరి రవి ఆపరేషన్ మాతో హైదరాబాద్ వస్తానన్నా? అదే గిరిజ, అదే నాకు బాధగా ఉంది. కానీ నువ్వు గట్టిగా రమ్మంటే వస్తాను. వద్దు మధు, ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టం. నువ్వు బయలుదేరు. హైదరాబాద్లో నీకు ఏ ఇబ్బంది ఉండదులే గిరిజ. మా బంధువులు అడ్రస్ ఇస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. సరేనా? రైలుకి టైం అయింది. చందు ఇంకా రాలేదు. వీడు ఎక్కడున్నట్టు? వారి స్నేహితులందరికీ ఫోన్ చేశానండి. ఎక్కడున్నారో తెలియదు. మరి ఏమైనట్టయ్యా? హలో తాతయ్య, నేనే చంద్ర మాట్లాడుతున్నాను. ఏం లేదు, ఇక్కడ నా ఫ్రెండ్ రమేష్ లేడు.
అదే నల్లగా పుట్టిగా ఉంటాడే వాడికి అనుకోకుండా సడన్గా యాక్సిడెంట్ అయింది. మందు కూడా ఎక్కిస్తున్నారు. ఐఎమ్ సారీ, బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారు. అందుకే నేను రాలేను. అది సరేరా, మన గుంటూరు ప్రయాణం మర్చిపోయావా? సారీ తాతయ్య, ఈ స్థితిలో వాడు అలా వదిలిపెట్టి వస్తే ఏం బాగుంటుంది చెప్పు. వీళ్ళకి డబ్బు ఉందనే గర్వం, మనుషుల ప్రాణం అంటే వీళ్ళకి విలువ తెలియదు అని నిన్ను కూడా తెచ్చుకుంటారు. పాపం మీ అత్తయ్య అంతిదిగా రాసింది కదరా. నువ్వు వెళుతున్నావు కదా, ఈ విషయం అత్తయ్యతో చెప్పి ఎలా కూడా నువ్వే సర్దుబాటు చేసే. హలో చందు, వీడింతే, రాను అంటే రాడు, జగమండి. ఇంకేం చేస్తాం, నాకు తప్పుతుందా? చాయన సామాన్లు కార్లో పెట్టించు. అమ్మా జగజ్జనని, రవికి జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు కరుణించి తల్లి. ఆ ఆపరేషన్కి ధన సహాయం చేసిన ధర్మాత్ముని సకల సౌఖ్యాలతో నిండుగా నూరేళ్లు బ్రతికేటట్టు దీవించు. రవి, ఆయాసంగా ఉందా? నా ఒళ్ళు కలిపెట్టుకుని పడుకో. Attention please. From Guntur to Hyderabad Golconda Express will be shortly arriving at platform number 5. गुंटूर से हैदराबाद जाने वाली गोलकोंडा एक्सप्रेस थोड़ी देर में 5 नंबर प्लेटफॉर्म पे आने वाली है. కూకోండి బాబు గారు, రైలు రాగానే వచ్చేస్తాను. అలాగే. రవి, నువ్వు ఇక్కడే ఉండు. మన సీట్లు ఏ కంపార్ట్మెంట్ లో ఉన్నాయో చూసొస్తాను. సార్, ఈ కంపార్ట్మెంట్ థ్యాంక్ యూ. ఫిఫ్త్ ఏంట్రా, ఏమైంది? ఈయనకు పాపం గుండెల్లో నొప్పి వచ్చినట్టుందక్క. అలాగా? ఏమండి ఏమండి అరే ఏమండి 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 కుర్చీలో వస్తారా? ఏమిటమ్మా? ఏమండి, పాపం ఈయన గుండె నొప్పిగా ఉందట, చెమట్లు కూడా పోస్తున్నాయి, వెంట ఎవరు వచ్చినట్లేదు. డాక్టర్ ఫోన్ చేస్తారా? ఉండండి, ఫోన్ చేసి ఏమండి ఏమండి కొలి కొలి బాబా, కొంచెం సాయం చేయండి. ఏమ్మా, మీరు మీకేమవుతారు? పరిచయం లేదండి, నొప్పితో గిలగిలాడుతుంటే మీకు ఫోన్ చేయించాను. అక్క, ట్రైన్ వెళ్ళిపోతుంది. అరే, మన పెట్టి అక్కడే ఉంది కదా, ఉండు. ఉండక నేను తీసుకొస్తా. రవి, పెట్టేది కనిపించలేదక్క. కనిపించలేదా? ఇంకా నయ్యో, డబ్బు, టికెట్లు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఈ పెట్టి మీదేనమ్మా? అవును బాబు, ఉండు. ఇదిగో. రవి, సార్, ఈ అమ్మాయి మీ ప్రాణాలు కాపాడిందండి. మీ పేరేమిటమ్మా? గిరిజ.
నా తల్లి పేరు కూడా గిరిజానమ్మా. ఏ ఊరమ్మా? ఈ ఊరేనండి. ఆ కుర్రాడు నా తమ్ముడు రవి. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నాం. నేను కూడా హైదరాబాద్. అక్కడ మీకు ఎవరైనా బంధువులు ఉన్నారమ్మా? లేరండి. వీడికి గుండె జబ్బు, ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను. అయ్యో పాపం. టీసీ గారు, ఏమిటండి? హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో మా ముగ్గురికి 3 ఫస్ట్ క్లాస్ టికెట్లు కావాలి. అలాగేనండి. బాబు గారు, పర్వాలేదమ్మా, పర్వాలేదు. షాయన్న, నిన్న విజయవాడ ప్లాట్ఫారం మీద ఈ అమ్మాయి గన పక్కన లేకపోతే నేను మళ్ళీ ఈ ఊరు మొహం చూసేవాడిని కాదురా. ఏం బాబు గారు, ఏం జరిగింది? ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తానులే. షాయన్న, పాపం వీళ్ళకి ఈ ఊరు కొత్తట. ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ బంధువుల అడ్రస్ ఉంది. నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దింపేశారా? అలాగేనండి. వస్తానమ్మా. అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగే బాబు గారు. షాయన్న, మన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి. అలాగే బాబు. వస్తాను బాబు. అమ్మా. మంచిదమ్మా. టాక్సీ. నేను రాసిచ్చిన మందులన్నీ తీసుకో, పూర్తిగా విశ్రాంతి తీసుకో. ఆ? అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. వస్తానురా. ఒరే రాజగోపాలం, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోరా. నీ గుండె గట్టిదిరా బాబు, నీకేం అవదు. నా మాట విను. ఓయ్ ఇదిగో, నాకు కోర్టుకు టైం అయింది, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే. ఏమ్మా? సారీ తాతయ్య, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నేను గుంటూరు ఒంటరిగా పంపించడం నాదే తప్పు. ఒరే, నాకు ఎప్పుడు ఇలాగే సుస్థిగా ఉంటే బాగుంటుందనిపిస్తుందరా. అవే మాటలు తాతయ్య. అలాగైతేనైనా నువ్వు ఎప్పుడు ఇంటి పట్టున నా దగ్గరే ఉంటావేమోనని. చందు, నీ పెళ్ళి అయిపోతే ఇక నేను ఎప్పుడు ఎక్కడ తిరిగినా నాకు దిగులు లేదురా. చందు, చందు కూర్చో. చందు, పెళ్ళంటే నువ్వు ఎందుకంత అయిష్టంగా ఉన్నావో నాకు అర్థం కావటం లేదు. చూడు బాబు, ప్రాణం అనేది మనం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా తీసుకున్నాము, అలాగే తిరిగి మన పిల్లలకి మన ద్వారా అలా సంక్రమింప చెయ్యాలి. వృద్ధి చెందటం అనేది ప్రకృతి లక్షణం బాబు. బాబు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే మన వంశం ఎలా వృద్ధి పొందుతుందో చెప్పు. అనాథాశ్రమం నుంచి ఎవరినైనా తెచ్చుకుంటే సరే. చాలే వరకు నీకు మధుల్ని మాట్లాడుతున్నావా? ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య, నువ్వు ఆవేశపడద్దు. తర్వాత తేలిక మాట్లాడుకుందాం. విశ్రాంతి తీసుకో. హలో, చందు హియర్. ఇట్ గ్రాండ్, వెరీ గుడ్. ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. అదే వాళ్ళ రేసు నా ఫేవరెట్ హార్స్ సీట్ డ్రీమ్ గెలిచిందట. వస్తాను. బాయ్ బాయ్. ఆ రాకాసులు వీడిని ఒక్క క్షణం ఇంట్లో ఉండనివ్వరు కదా. రాశాయన ఇంత ఆలస్యమైంది? బాబా, ఊరంతా తిప్పారండి. ఏ, వాళ్ళ బంధువుల అడ్రస్ తెలియలేదా? తెలిసిందండి. వాళ్ళు ఇంటికి తాళం పెట్టి ఏదో ఊరికి వెళ్ళారండి. అక్కడి నుంచి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన ఇక్కడ కాదు, ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నారండి. అక్కడికి వెళ్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఇంకా రాలేదన్నారండి. అందుకని వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చానండి. అఘోరించాం. పాపం ఆ పిల్లకి ఈ ఊరు కొత్త కూడా. అలా వదిలిపెట్టి రాకపోతే వెంట పెట్టుకుని మన ఇంటికి తీసుకురాకూడదు. ధర్మారావు, రాత్రి ఆ పిల్ల నాకు రైల్లో చేసిన సేవ నిజంగా కన్న తల్లి కూడా చేయదయ్యా. ఏ తల్లి కన్న పెట్టు మహా ఉత్తమరాలు.
ఆ పిల్లడు నేను ఎలా తీర్చుకుంటానో ఏమో. అబ్బాయి ఆపరేషన్ అయిన తర్వాత ఏదో సహాయం చేస్తే ఆ రుణం తీరిపోతుందండి. మీరేం ఆలోచించకండి.